ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో అద్భుతంగా శాకాహార ర్యాలీ, ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో అద్భుతంగా శాకాహార ర్యాలీ. హైదరాబాద్ ఎల్బీ నగర్, శాతవాహన నగర్ లో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార ర్యాలీ. విజయవాడలో 100వ రోజు దిగ్విజయంగా జరిగిన మహాశాకాహార ర్యాలీ కార్యక్రమం. విజయవాడలోని హిమాలయ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం సత్సంగ కార్యక్రమాలు. మంచిర్యాలలో భిన్నంగా ఆలోచించు వన్డే వర్క్ షాప్. ఇక వివరాల్లోకి వెళితే నవంబర్ 11న బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ జన్మదినం సందర్భంగా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ, పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో 11 రోజులు 11 మండలాల్లో శాకాహార ర్యాలీలు, ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు నిజామాబాద్ జిల్లా మామిడిపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా శ్రీ 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 మంగళగిరి నరసింహమూర్తి స్వామీజీ పాల్గొని సనాతన ధర్మం గురించి, సంస్కృతి సాంప్రదాయాల గురించి, పిరమిడ్ శక్తి గురించి అద్భుతంగా వివరించారు. ప్రతి ఒక్కరూ శాకాహారాన్ని భుజించి పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుని ధ్యానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలియజేశారు. మరోవైపు పత్రిజీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, మాస్టర్లు బొడ్డు దయానంద్, సుఖాల లక్ష్మణ్, అమరవాజీ శ్రీనివాస్, సుదర్శన్, సాయినాథ్, పెంబర్తి నారాయణ, నర్సారెడ్డి ఇలా 400 మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో పని లేరే శ్యామల, పూజతో పని లేరే, పూలతో పని లేరే శ్యామల, పూజతో పని లేరే. నియమనిష్టలు ఏమీ లేవు, నియమనిష్టలు ఏమీ లేవు, నియమనిష్టలు ఏమీ లేవు, నియమనిష్టలు ఏమీ లేవు. నిలకడగా మన మనసు ఉంచుకొని ధ్యానము ఏదామే శ్యామల, ధ్యానము ఏదామే, ధ్యానము ఏదామే శ్యామల, ధ్యానము ఏదామే. నిమ్మలంగా బాపట్ల జిల్లా యాజోలి గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 11 రోజుల సామూహిక ధ్యానం కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు జ్ఞానదాతగా ఆర్కిటోరియం హీలింగ్ మాస్టర్ శ్రీధర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు జ్ఞాన బోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. విష్ణు గొప్ప ఏంటి, బ్రహ్మ గొప్ప ఏంటి, నేను గొప్పదా అన్న ఇంకోటి ఉంటాడు. జలంధరిని అంతం చేసేస్తే ఆ అంతం అవ్వలేదు, మళ్ళీ లోహితాంగుడు రూపంలో మళ్ళీ పుట్టింది. లోహితాంగుడుగా వచ్చి అతను వచ్చిన కాడి నుంచి ఒకటే శివుడి మీద యుద్ధానికి ప్రయత్నం చేస్తాం, శివుని గెలవాలి అని. లాస్ట్కి చనిపోబోతున్నప్పుడు కూడా అడుగుతాడు, ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు మీ గొప్ప ఏంటో, అసలు ఏమిటంటే మీ గొప్ప, నేను ఎందుకు కాదు అంటే అప్పుడు శివుడు చెప్తాడు. విజయవాడలోని రామలింగేశ్వర నగర్లో గల హిమాలయ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం సత్సంగం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. పత్రిజీ అహింస మహాయాగం సందర్భంగా 1008 పిరమిడ్ ధ్యాన కేంద్రాలలో ధ్యానము సత్సంగం కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుధారాణి పాల్గొని ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. తన ధ్యాన అనుభవాలను వివరించి ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. నేను నడిపే 5 పంచేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. నువ్వు వీటిని ఎంత స్వచ్ఛంగా నడపగలుగుతున్నావు? ఒక్కరోజన్నా ఆలోచిద్దాం. ఈ రోజు నేను అబద్ధం ఆడలేదు, ఇచ్చిన ఒకేసారి ఎవరు లెక్కలేదు. ఈ రోజు వరకు అబద్ధం ఆడవద్దు, ఈ రోజు వరకు ప్రేమతో చూద్దాం. ఈ రోజు నా నోట్లోంచి మంచి మాటలే. నేను అనుకునేదాన్ని ఒకప్పుడు, నా దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి తన బాధని నాకు చెప్పినప్పుడు, భగవంతుడా ఈ బాధ తీర్చే శక్తి నాకు ఇవ్వయ్యా, నేను ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. అలా అర్థమైందా? అందువల్లే ఈ రోజు పెళ్లి కాలేదన్నా, పిల్లలు లేరన్నా, ఇప్పుడు ఇందాక నువ్వు మైగ్రేన్ హెడేక్ అంటే ఏమన్నా,
3 పూట్ల ధ్యానం చేయి. కనీసం నేను నీకేం డబ్బు పెట్టట్లేదు, పెడుతున్నానా? నా శ్రమ పెట్టట్లేదు. కానీ నీ వాక్కు ఎప్పుడు యథాతథం అవుతుంది అంటే ఈ లోపల కొన్ని గుణాలు ఉండాలి. ఆ గుణాలు లేకుండా వ్యక్తి ఎప్పుడు డెవలప్ కాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్ శాతవాహన నగర్లోని శ్రీ నిర్మల పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి మహాకరుణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. శ్రీ నిర్మల పిరమిడ్ ధ్యాన కేంద్రం నుంచి ర్యాలీ ప్రారంభమై అనంతరం అద్భుతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్లు, ధ్యానులు శాకాహారం విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. శాకాహారం ప్రాముఖ్యత తెలిపే ప్లకార్డులను ప్రదర్శించారు. పత్రిజీ మహారాజుకు జై, శాకాహార జగత్కు జై, ధ్యాన జగత్కు, పిరమిడ్ జగత్కు జై అంటూ నినాదాలు చేస్తూ శాకాహార ర్యాలీని ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు. ఇక ఈ కార్యక్రమంలో మాస్టర్లు, ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వనపర్తి పట్టణం సాగర్ కాలనీలోని పిరమిడ్ మాస్టర్లు జ్యోతి వెంకటేశ్వర రెడ్డిల నివాసంలో అమావాస్య ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిలు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలు చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 20 మందికి పైగా ధ్యాన మిత్రులు, కొత్త ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారం. ఇక్కడికి వచ్చిన మూల చైతన్య పిరమిడ్ అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, స్వర్ణలత మేడం గారికి నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన మా మాస్టర్స్కు అందరు కూడా నా యొక్క నమస్కారం. నాకు నాన్న చనిపోయి కొంచెం బాగా టెన్షన్ పడుతుంది. ఎవరెక్కడ చనిపోయినా నేనే, మా ఇంట్లో వాళ్ళే చనిపోయారు, నాకేమో అవుతుంది అన్నట్టు ఉంటుండే. అది టెన్షన్ అనేది ధ్యానం చేసినాక నేను కూడా ఇట్లనే అనుకున్నా. స్టార్టింగ్లో పోయినాక నాకు కూడా ఇట్లా కూర్చుంటున్నా, వీళ్ళందరూ అనుభవాలు చెప్తుంటే వీళ్ళందరికీ మంచి జరుగుతుంది కానీ నాకెందుకు తగ్గట్లేదు, పుట్టిదేమో నాకు కూడా డౌట్ వచ్చింది. కానీ చూద్దాం, ఇట్లా చేసి ఎంబడి క్లాసులకి ఇంట్లో కొంచెం చేసుకోబట్టినాక ఇంకా తగ్గి మంచిగా అయ్యింది.
బాగా టెన్షన్ అంటే ఎంత అనుకున్నావు చెప్పలేనంత. అది అసలు ఇంట్లో పని ఉడంగా చేయాలనిపించకుంటుండే. కొంచెం పని ఆడబెట్టేసి వచ్చి కూర్చుంటుంటే మా పాప బాబు ఉడంగా మమ్మీ ధ్యానం క్లాస్కి వెళ్ళినాక చాలా మంచిగా అయినావు వెళ్ళని అంటాడు మా బాబు. జగిత్యాల జిల్లా ఓడ్వాడ్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో జగిత్యాల జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు ముక్కా సత్యనారాయణ ఆధ్వర్యంలో ధ్యాన సాధన ట్రెక్కింగ్ కార్యక్రమాలను నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అంజయ్య విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ప్రకృతిలో ధ్యానం చేయడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటుందని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్లు ఆర్థిక సహాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు నిర్వాహకులు. జనగామ జిల్లా దేవరుప్పల గ్రామంలోని కస్తూరిబా బాలికల హాస్టల్లో శ్రీ రామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం జనగామ జిల్లా పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. కస్తూరిబా బాలికల హాస్టల్ నిర్వహించిన ధ్యాన శిక్షణ తరగతుల్లో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు మహమ్మద్ అబ్దుల్ రహీం, అరుణ జ్యోతిలు పాల్గొని విద్యార్థులకు ధ్యానం చేయు పద్ధతి, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. రామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిర నిర్వాహకులు అప్పిడి కళమ్మ, సోమిరెడ్డి మాస్టర్ల ఆధ్వర్యంలో ఈ వన్-డే వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. సహజంగా జరుగుతున్నటువంటి దానంతట అదే జరుగుతున్న శ్వాసని గమనిస్తాము అంతే. ఇక్కడ ఏ మంత్రం చెప్పము, ఏ దైవాన్ని మనం గుర్తు తెచ్చుకోము. మీరు కూడా కూర్చోండొచ్చు. ఎందుకంటే ధ్యానం చేస్తే మీరు భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నారో చూసుకోవచ్చు. థర్మోమీటర్ పెడితే జ్వరం ఎంతో తెలుస్తుంది. వ్రేళ్ళల్లో వ్రేలు పెట్టుకోండి, వ్రేళ్ళల్లో వ్రేలు పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. సహజంగా జరుగుతున్న శ్వాసని గమనించండి. ఎవరు కళ్ళు తెరవరాలి. చాలా అద్భుతంగా చేస్తున్నారు. మనము మొక్కే దేవుళ్ళందరూ కూడా చేసింది మెడిటేషనే, ధ్యానమే. రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు అందరూ కూడా 2 ఏళ్లప్పటి నుంచే ధ్యానం మొదలుపెట్టారు, దైవంగా మారారు. మనం భూమికి ఎందుకు వచ్చాము అంటే దైవంగా మారడానికి. ఆల్రెడీ మనమంతా దైవ పదార్థాలమే, కానీ అది తెలుసుకోలేదు. ఇప్పుడు దాన్ని తెలుసుకుంటాము. ఎవరైతే రోజు ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, క్రియేటివిటీ చక్కగా డెవలప్ అవుతుంది. వాళ్ళు స్వయం నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళలో బుద్ధి వికసిస్తుంది. ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏమి వినాలి, ఎలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎప్పుడు చదువుకోవాలి, టీవీ ఎంతసేపు చూడాలి, ఎంతసేపు ఆడుకోవాలి, ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, ఇవన్నీ తెలిసిపోతాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పిఎస్ఎస్ఎం నిడదవోలు ఆధ్వర్యంలో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బిఎన్వి మూర్తి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. శాకాహారం, ధ్యానం విశిష్టతలను, అలాగే జీవితం యొక్క విశిష్టత గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్లు గంగా భవాని, శ్రీనివాసరావు, సూర్య సత్యనారాయణ, తాతారావు ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. నవంబర్ 11న పత్రిజీ జన్మదిన సందర్భంగా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో 11 రోజులు 11 మండలాల్లో శాకాహార ర్యాలీలు, ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు బాల్కొండ మండల కేంద్రంలో ఆంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్
ప్రధాన కార్యదర్శి మారం శివప్రసాద్ పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం బాల్కొండ మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీని నిర్వహించారు. అందరూ ధ్యానం చేయాలని, శాకాహారం మాత్రమే భుజించాలని, ఏ జీవిని చంపరాదని నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఆర్మూర్ రూరల్ సిఐ శ్రీధర్ రెడ్డి విచ్చేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శాకాహారం మాత్రమే భుజించాలని సూచించారు. అనంతరం పత్రిజీ జన్మదినం సందర్భంగా కేకును కట్ చేసి అందరికీ మిఠాయిలను తినిపించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, మాస్టర్లు రాజేందర్, రాజేశ్వర్, బొడ్డు దయానంద్, సుఖాల్ లక్ష్మణ్, అమరవాజీ శ్రీనివాస్ ఇలా 400 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. గుంటూరు పట్టణంలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కనకరాజు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమం గుంటూరు జిల్లా పిరమిడ్ మాస్టర్ల ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. విజయవాడలో పిఎస్ఎస్ఎం విజయవాడ ఆధ్వర్యంలో 108 రోజుల పాటు అహింస మహాకరుణ మహాయజ్ఞం మహాశాకాహార ర్యాలీ 100వ రోజు దిగ్విజయంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 100వ రోజు విజయవాడ కానూరు పరిసర ప్రాంతాల్లో మహాశాకాహార ర్యాలీ ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా ధ్యానం, శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్లు. జీవహింస మహాపాపం, శాకాహారమే ఆరోగ్యం అంటూ నినాదాలు చేస్తూ శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు. అనంతరం మహాశాకాహార ర్యాలీ 100 రోజులు విజయవంతం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పిరమిడ్ మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహారాజ్ కి, శాకాహార సద్భావన యాత్రకి, మహాకరుణ సద్భావన యాత్రకి 108 రోజుల శాకాహార యజ్ఞంలో భాగంగా ఈ రోజు మరి 100వ రోజు శాకాహార ర్యాలీకి మరి మిత్రులారా, ఈరోజు మనం కానూరులో ఉన్నటువంటి కామయ్య తోపు దగ్గర నుంచి మరి ర్యాలీగా నరసింహారావు గారి పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చాము. మిత్రులారా, శివసాయి పిరమిడ్ దగ్గరికి వచ్చాము. మరి 100 రోజుల పాటు మహా అద్భుతంగా శాకాహార ర్యాలీ ప్రతిరోజు 3:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5 గంటల వరకు మనం మన సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం. మరి ఈ శాకాహార సద్భావన యాత్రలో ఎన్నో లక్షల పాంప్లెట్లు మరి పంచడం జరిగింది ఈ 100 రోజుల్లో. అదేవిధంగా కరపత్రాలను ఇచ్చి ప్రజల్లో ఒక అవేర్నెస్, ఒక సద్భావన కలిగిస్తున్నాము. మంచిర్యాలలో పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో భిన్నంగా ఆలోచించు అనే అంశంపై 1 డే వర్క్ షాప్ అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రకృతి ఉమామహేష్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ప్రకృతిలో ధ్యానం చేస్తే వచ్చే శక్తిని గురించి చక్కగా వివరించారు. అనంతరం ఆనందంగా ఉండాలంటే పరులను నిందించడం మానుకోవాలని, శ్రద్ధగా సహనంగా ఉంటే జ్ఞానం సాధించవచ్చునని తెలియజేసి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పిఎస్ఎస్ఎం అధ్యక్షులు భాస్కర్ రాజ్, సెక్రటరీ ఆర్ఏ మల్లేష్, కోశాధికారి శైలజ, రామచందర్, లైట్ వర్కర్ టీం రంజిత్ పాల్గొన్నారు. మా ఆఫీస్లో 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీ నేను కొడుతూ ఏం మాట్లాడు, కానీ నాకు అవసరం ఉందా బాబు, మీ దగ్గర ఇది ఉందా, ఫలానా సాఫ్ట్వేర్ ఉందా, లేదన్నా నమస్తే అయిపోయింది, ఫుల్ స్టాప్. ఇదే ఎండాకాలం 3 కోట్లలోనే నాకు తిరిగి వచ్చేసింది. కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. అనవసరం తీసేస్తే అయిపోయా. పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ అనవసరం తీసేస్తే అయిపోయింది. ఏ వద్దు ఇంకా, ఎంత అవసరమో అంతా మాట్లాడాలి. అదే పర్ఫెక్ట్ కమ్యూనికేషన్. ఎంత అవసరం లేదో అవన్నీ కూడా మాట్లాడేసి వారి శక్తి గురించి మాట్లాడకండి. ఎవరి అంతే
కాలేజీకి వెళ్ళాం, దేని గురించి మాట్లాడాలి? స్టడీస్ గురించి మాట్లాడు. స్టూడెంట్ అందరూ నేను కూడా చిన్నప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు వచ్చాను. కాలేజీకి వెళ్ళాం, అలాగా స్టడీస్ గురించి పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో వార్డెన్ కె రాధాకృష్ణ అధ్యక్షతన విద్యార్థులకు ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవీడి ప్రసాద్ పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయడం వల్ల ఆలోచన రహిత స్థితికి చేరుకోవడం వల్ల అధిక విశ్వమయ ప్రాణశక్తి పొందవచ్చునని తెలియజేశారు. అలాగే శాకాహార శారీరక ఆరోగ్యంతో పాటు ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుందని వివరించారు. విద్యార్థులందరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి కృష్ణారావు, శ్రీనివాస్ తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ధ్యానం అంటే ప్రార్థన కాదు, ధ్యానం అంటే స్తోత్రం కాదు, ధ్యానం అంటే మంత్ర జపము కాదు, ధ్యానం అంటే ఏ దైవ రూపాన్ని ఊహించడం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తిని నిరతం. చిత్త అంటే మనసు, దాని యొక్క వృత్తి పరిపరి విధాలు ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చినప్పుడు ప్రార్థన చేయకూడదు, నామస్మరణ చేయకూడదు, ఏ దైవ రూపాన్ని ఊహించుకోకూడదు. సహజంగా సున్నితంగా స్వాభావికంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించండి. ధ్యానాన్ని ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ధ్యానం చేయటం ఛాయ్ తాగినంత ఈజీ అని ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రబోధించిన ఏకైక గురువు సుభాష్ పత్రి గారు. అటువంటి మహాగురువు యొక్క మార్గదర్శకత్వంలో ఈరోజు మన హాస్టల్లో చక్కగా ధ్యానం చేస్తున్న మిత్రులారా, ఎవరు కళ్ళు తెరవద్దు. నీటిలో మునిగితే స్నానం, నీలో నువ్వు మునిగితే ధ్యానం. మన మనసులో ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలు అంటే మీ మనసును వెళ్ళనివ్వకుండా సహజంగా సున్నితంగా స్వాభావికంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనించాలి. రిలాక్స్, బీ యువర్ బ్రెత్, నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్, సింపుల్, టెండర్డ్, పీస్ఫుల్ అండ్ ట్రాంక్విల్ బ్రెత్. ఎవరు ఇక్కడ తెరవద్దు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ, ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల పిరమిడ్ మాస్టర్లు అలాగే తమిళనాడు పిరమిడ్ మాస్టర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీకాళహస్తి వీధుల గుండా తిరుగుతూ శాకాహారం విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీని ఎంతో ఉత్సాహంగా కొనసాగించారు. జీవహింస మహాపాపం, శాకాహారమే ఆరోగ్యమంటూ నినాదాలు చేస్తూ శాకాహారం గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. అంతకుముందు ధ్యాన, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ధ్యాన సంగీత కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ధ్యానులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. వనపర్తి జిల్లాలోని లక్ష్మీ నరసింహ కాలనీలో పిరమిడ్ మాస్టర్లు జ్ఞానేశ్వరి, మోహన్ దంపతుల స్వగృహంలో 41 వారాల ధ్యానం కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 41వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బండారి స్వప్న పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, ధ్యాన సాధనతో విద్యార్థులకు అనేక లాభాలు చేకూరుతాయని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పత్రిజీ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏలూరు జిల్లాలోని 11 గ్రామాల్లో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు తడికెలపూడి గ్రామంలో పిరమిడ్ మాస్టర్ సీత నివాసంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్స్. ధ్యానం, శాకాహారం, పిరమిడ్ల విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. మళ్ళా చెడునంతా పైకి పంపిస్తుంది, మళ్ళా మంచినంతా చక్కగా తీసుకుంటుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణమ్మ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన గీతాల ద్వారా అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.